ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ మెంతు కూర ప్రిపేర్ చేసుకుందామండి. ఇక ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం చెక్క కొంచెం, 2 ఇలాచీలు, ఒక 4 మిరియాలు, అలాగే లవంగ మొగ్గలు, స్టార్ ఫ్లవర్ ఒకటి, బిర్యానీ ఆకండి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసినవి కాకుండా కొంచెం పేస్ట్గా చేసుకున్నామండి. ఇలా అయితే గ్రేవీ బాగుంటుందని కొద్దిసేపు మూత పెట్టద్దాం. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయింది కదండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుదాం. ఆనియన్స్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయినాయి కదండి. దీనికోసం మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసాం కదండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ వేసేద్దాం. చికెన్ నేను ఆల్రెడీ ముందుగానే పసుపు వేసి కలిపేసానండి. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ఆనియన్ పేస్ట్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ శుభ్రంగా ఫ్రై అయింది కదండి. ఈ చికెన్ పీసెస్కి పట్టేస్తుంది కదా. ఒకసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. మనం కారం యాడ్ చేద్దాం. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే కరివేపాకు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. ఈ చికెన్ బాగా కుక్ అవ్వడానికి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. సో ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలోపు ఇది చికెన్ అయితే చక్కగా కుక్ అయిపోద్ది. మూత పెట్టేసుకుందాం. చికెన్ ఉడికిపోయింది కదండి, చాలాసేపు అయ్యింది. ఇప్పుడు మనం కొద్దిగా టమాటా ప్యూరీ దీనిలో యాడ్ చేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇందాక మనం పచ్చిమిర్చి వేసుకోలేదు కదండి, కలిసిపోతాయని ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా 2గా చీలి వేసుకుంటాం. మూత పెట్టేద్దాం. ఇలా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు మనం మెంతాకు తీసుకొని ఒక చిన్న కట్ట 2 కట్టలు మెంతాకు తీసుకుని ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్కి దించేస్తాం అనగా మనం ఈ ఆకు వేసేసుకుందామండి. సో మనం ఇలా దించేస్తున్నాం అనగా ఒక 5 మినిట్స్కి ముందు ఈ ఆకుకూర అయితే వేసేసుకుందాం. మెంతికూర కొద్దిసేపు మూత పెట్టుదాం. కర్రీ అయితే దగ్గర అయిపోయిందండి. మనం మెంతికూర వేసాం కదండి, అది కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా మసాలా పౌడర్ యాడ్ చేసేద్దాం. ఒక నిమిషం ఉంచి ఇలాగా కొత్తిమీర వేసుకొని తెచ్చేసుకుందాం. చూద్దామండి. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని తెచ్చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.